రీసెంట్ గా మీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు 75,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం, మేము అపాయింట్మెంట్ లెటర్స్ కూడా నియామక పత్రాలు అన్ని కూడా ఇస్తా ఉన్నాము, అతి త్వరలో ఇది జరుగుతుంది, ఇంకో వారం రోజుల్లోనే మేము ఇస్తామని చెప్తా ఉన్నారు. ఆల్రెడీ 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక పక్క రైజింగ్ తెలంగాణ, ఫ్యూచర్ తెలంగాణ, చాలా ఎదుగుతుంది తెలంగాణ, అభివృద్ధి జరుగుతుందని ఒక పక్క ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. మీరేమో ఇంకా అసలు ఉద్యోగాలు రాలేదు అది ఇది అంటా ఉన్నారు. దానికి తోడు నిరుద్యోగ భృతి ప్రామిస్ చేశారు, యువ వికాసం చాలా ఉన్నాయి చెప్పాలంటే. బట్ ఈ 75,000 ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పే దాని సంగతి ఏంటంటే 70 ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 60,000 అంటాడు, శ్రీధర్ బాబు గారు 75,000 అంటారు, ఇంకొక మినిస్టర్ వచ్చి 1,00,000 అంటాడు. అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన నెంబర్ చెప్తున్నారు. వాళ్ళకే సఖ్యత లేదు ఇక్కడ. ఇప్పుడు అబద్ధం చెప్పిన అతికినట్టు ఉండాలంటారు, కానీ ఇక్కడ నెంబర్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పినారు. అక్కడే మనకు తెలిసిపోతుంది కదా వీళ్ళు అబద్ధం చెప్తున్నారని. వాళ్ళు చెప్పేటివన్నీ 100% అబద్ధాలండి. ఎందుకు అని అంటే ఎగ్జామ్ రాసినది మేము, ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందో తెలుస్తుంది కదా మాకు, అంత పిచ్చోళ్ళం అయితే కాదు కదా మేము. అవన్నీ మీరు ఒకవేళ నిజంగానే మేము చాలాసార్లు డిమాండ్ చేసినాం, వైట్ పేపర్ రిలీజ్ చేయండి, పోనీ ఎందుకు రిలీజ్ చేయట్లే? అసెంబ్లీ డిస్కషన్ పెట్టండి, ఎందుకు పెట్టట్లే? నిరుద్యోగ అంశాన్ని డిస్కషన్ కి ఎందుకు రానివ్వట్లే? మేము పలానా నోటిఫికేషన్ పలానా తేదీ నాడు మేము అధికారంలోకి వచ్చినాక ఇచ్చినామని చెప్పాలి కదా, అది కూడా చెప్పట్లేరు. ఎందుకు చెప్పట్లేరు? వాళ్ళు ఏమి ఇవ్వలేదు కాబట్టి. అయినా కూడా మేము ఇచ్చినామని అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తూ వచ్చినారు. కాబట్టి మేము ఇక్కడున్న ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళు చెప్పేటివన్నీ అబద్ధాలు. ఇప్పుడు మీరు వాళ్ళ మాటలు నమ్మి మోసపోయినారంటే రేపొద్దున మాకులాగా మీరందరూ రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. మాలాగా వాళ్ళు మోసపోవద్దన్న ఉద్దేశంతో మాకు కష్టమైనా సరే ఎట్లా బయటకు వచ్చి మరి మా బాధలు చెప్పుకుంటున్నాం. ఇంత అవసరమా ఇంత ఎండలో తిరగడము? అంటే ఒక క్యాండిడేట్ కూడా మీ అంత తిరగట్లేదు అనుకుంటా, బట్ మీరు చాలా తిరుగుతున్నారు. ఒక పక్క నిన్న మీ మీద కొంచెం దాడి కూడా జరిగింది, తర్వాత మీరు కేటీఆర్ మనుషులు అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నారు. ఎందుకు ఇదంతా ఎందుకు అంత అవసరం అంటారా? నిజంగానే మీరు కేటీఆర్ మనుషులా? ఎందుకు నిన్న మిమ్మల్ని దాడి చేసి టార్గెట్ చేస్తా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఆర్ మనిషి అని చెప్తున్నారు కదండి, నాకు ఇప్పుడు ఒక నోటిఫికేషన్ ఇవ్వండి, నేను కూర్చొని చదువుతానా లేదా చూడొచ్చు. అదొకటి. మీరు ఇవ్వకుండా ఎవరు ముందుకు వచ్చి వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళకు ఒక పార్టీ రంగు అంటగడుతున్నారు. అది అంటగట్టడం వల్ల మీకు ట్రోల్ చేసుకోవడానికి ఒక ఐటమ్ దొరుకుతుంది తప్ప దానివల్ల నిరుద్యోగులలో ఉన్న వ్యతిరేకత అయితే పోదు. నేను కాంగ్రెస్ నాయకులని పదే చాలా సార్లు చెప్పినా, మీకు అంత ఉంటే చిక్కటిపల్లికి వచ్చి మాట్లాడండి. ఇప్పుడు మీరు అద్దంకి దయాకర్ గారు ఒకసారి వచ్చినారండి, వచ్చి మాట్లాడినారు. మాట్లాడిన తర్వాత ఏమైంది? సీఎం దగ్గర తీసుకుపోయినారా? ఇప్పటి వరకు ఎప్పుడు తీసుకోపోలే. ఎందుకు తీసుకోపోలేదు అంటే నిరుద్యోగులు ఎదుర్కోలేకనే తీసుకోపోలేకపోతున్నారు కదా, ముఖం చెల్లట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిండుంటే ముఖం చెల్లుతుంది కదా, చెల్లలేదు, వాళ్ళకి తీసుకెళ్లలేదు కాబట్టి మాకు తెలిసిపోతుంది ఇక్కడ. మీరు